సినీ కళామ తల్లి అది చెప్పుకున్నప్పుడు దాని చరిత్రలో మనం ఫస్ట్ టాకీ ఫిల్మ్ హిందీ ఆలమర, ఫస్ట్ తెలుగు తమిళ్ ఫిల్మ్ కాళిదాస్, ఫస్ట్ తెలుగు టాకీ ఫిల్మ్ భక్త ప్రహ్లాద. ఈ మూడిటిల్లో నటించిన మహానుభావుడు అక్కినేని లక్ష్మీవరప్రసాద్, ఎల్వి ప్రసాద్ గారు. ఆయన మన దేశం అనే దాంట్లో చిన్న వేషం ఎన్టీ రామారావుకి ఇచ్చి, తర్వాత షావుకార్ అనే సినిమా ఆయనే డైరెక్షన్ చేసి ఎన్టీ రామారావుని అట్లా ఎంతో మందిని ఏక్ జేకేలియే కమల్ హాసన్ గారిని హిందీకి పరిచయం చేసిన డైరెక్టర్. అలాగే మృగయా తర్వాత మిథున్ చక్రవర్తి గారిని, రేఖ గారిని కలిపి డివిఎస్ రాజు గారు, అట్ల పూర్ణచంద్రరావుతో సినిమా చేసి అది పెద్ద హిట్ సినిమా చేసిన అట్లా ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి చరిత్ర పుచ్చుకుంటే మన కేవీ రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు, ఎంతో మంది పాత ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ నుంచి పుణికి పుచ్చుకొని వచ్చిన ఇండస్ట్రీ. దాని తర్వాత కేఎస్ ప్రకాష్ గారు, తర్వాత తాతినేని ప్రకాష్ గారు, ఇలా ఈ జోనర్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ జోనర్ లో చూసుకుంటే ఒకటి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, ఇద్దరు డైరెక్టర్ గారు. కానీ దాసరి నారాయణరావు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ మెడ్రాస్ కి ప్రెసిడెంట్ గా చేశారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ఇక్కడ దానికి ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే 24 క్రాఫ్ట్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కానించి, చిత్రపురి కానించి మొత్తం అన్ని యూనియన్లు అన్ని అటు సినిమాలు తీసే జోనర్లో పెట్టుబడిదారుల పక్కన ఆయనే ఉన్నారు, ఇటు వర్కర్స్ తరపున ఉండి అలా ఉన్న ఏకైక వ్యక్తి దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ దాసరి నారాయణరావు. అలాంటి దాసరి నారాయణరావు గారి పేరు మీద ప్లస్ హిందీ సినిమాలు చేశారు, తెలుగు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సూపర్ హిట్లు. అంటే అప్పట్లో దాసరి గారు రాఘవేంద్ర గారి పోటీ ఏంటంటే నువ్వు ఒక అడవి రాముడు, ఒక చరిత్ర సినిమా చేసావా అని అనగానే ఈయన ఒక ప్రేమాభిషేకం చేయటం. అలా ఆయన ఒక సినిమా జస్టిస్ చౌదరి చేస్తే ఈయన ఒక కొండవీడి సింహం చేయటం. అలా పోటీలు సినిమాల మీద సక్సెస్ల మీద సక్సెస్లు పోటీలు పడి చేసుకుంటా ఉండేవారు వాళ్ళు. వాళ్ళు ఉండే ఇదిలో ఇవాళ దాసనారాయణ మనకి భౌతికంగా లేకపోయినా కూడా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇవాళ ఆయన పుట్టినరోజున ఇవాళ 2 సినిమాలు ఓపెన్ అయినాయి, చిన్న సినిమాలు. ఇవాళ మేడే దర్శకులు ఇలాగా డైరెక్టర్స్ డే చేస్తామని చెప్పారు. అనుకోకుండా అది 19కి పోస్ట్ పోన్ అయింది. ఇవాళ మా నాగరాజు గారు స్వాగతం అమ్మా సినీ కళాం తల్లి అని చెప్పేసి ఆయన అప్పుడు పెట్టడం, అది దాసనారాయణ అంకితం ఇవ్వటం. దాంట్లో మా భానూరు నాగరాజు నటించడం నాకు బాగా నచ్చింది. జనరల్గా ఏంటంటే నిర్మాతలు సినిమాలు తీస్తాం అంటే సక్సెస్ అయితే పర్లేదు, కానీ సక్సెస్ కాకుండా అంటే మా సక్సెస్ పర్సెంటేజ్ 5 to 8% అయితే ఫెయిల్యూర్ 90 to 95% ఉన్న ఫెయిల్యూర్ లో నిర్మాత అనేవాడు ఒక్కడ మాత్రమే నష్టపోతాడు, ఇంకెవరూ నష్టపోరు. 24 క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తుంది. అలాగే ఇంకా ప్రతి ఒక్కరికి పేస్టింగ్ బాయ్ కి ఆ పేస్టింగ్ చేసిన దానికి కూడా డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత డబ్బులు వస్తుంది. డబ్బు రాని వాడు కేవలం నిర్మాత. కనీసం నిర్మాతకి పేరు కూడా ఉండదు, నిర్మాత ఏమైపోయాడో తెలియదు. మాకు 215 మంది కొత్త నిర్మాతలు వస్తే మాయమైపోతూ ఉంటారు, సంవత్సరం కనుమరుగు అయిపోతుంటారు. కనీసం ఆ కనుమరుగు ఇదిలో ఈ నిర్మాత ఈయన మొహం ఇలా ఉంటుంది, ఈయన ఇలా ఉంటాడు అనేది తెలియజెప్పడానికైనా మా భానూరు నాగరాజు గారు ఆయనే నటించి ఇదిగో మా నిర్మాత భానూరు నాగరాజు గారు ఉన్నాడు అని అనిపించేటట్టుగా ఆయన స్ఫూర్తిదాయకంగా ఆయనే నటించి దానికి అంకితం ఇవ్వటం, రామ్ రాథోడ్ చేయటం. ఇది ఇది ఈ ఈ ప్రాంగణం పరిగెట్టుకుని చూసుకుంటే ప్రతి ఒక్కరు మహానుభావులు. ఇండస్ట్రీ కుడి ఎడమ కన్ను అనుకుంటే ఒకళ్ళు ఎన్టీ రామారావు అంటే ఒకళ్ళు అక్కినేని నాగేశ్వరరావు, అలాగే ఎస్వి రంగారావు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఇంతమంది ప్లస్ వాళ్ళకి రాజ్ కపూర్ గారు, సచిత్రే గారు, ఇంతమంది ఇంత ప్రాంగణంలో ఇవాళ ఇది ఓపెన్ చేయటం డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉంది. నాకు మీరు చాలా డబ్బింగ్ సినిమాలు చేశారు, తర్వాత స్ట్రైట్ సినిమా కూడా చేశారు. ఆ స్ట్రైట్ సినిమా కూడా ఏదో రఘుపతి వెంకయ్యనాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించిన అతనే డైరెక్టర్ గా పెట్టుకున్నట్టున్నారు. ఏదో రఘుపతి సుబ్రహ్మణ్యం ఏదో పేరు ఉంటుంది. ఆ రఘుపతి, ఆయన ఇంటి పేరు కూడా రఘుపతి. రఘుపతి అంటే రఘుపతి వెంకయ్యనాయుడు గారు మన ఇండస్ట్రీకి ఆద్యుడు. ఆయనతోనే సినిమా చేశారు. ఇన్ని చేసినా కూడా మీరు నటించి ఇది చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది. మీరు నటించాలన్న కోరిక బాగుంది. అలా నిర్మాతలు కనుమరుగయ్యే నిర్మాతలు కనీసం ఆ నిర్మాతలు దాంట్లో యాక్ట్ చేసిన దానికైనా ఆ గుర్తింపు ఉండాలని కోరుకుంటూ, నిర్మాతలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు, ఇది అర్థం చేసుకోండి దయచేసి. దాసనారాయణరావు చేసిన మొత్తం ఇదిలో కూడా ఒకప్పుడు మద్రాసులో దేవర ప్రసాద్ గారు అంటే అక్కడ ఆయన ఆఫీస్ అంటే కింగ్ పిన్, ఆయనే టాప్. అలాంటి టాప్ పొజిషన్ లో ఉన్న దేవర ప్రసాద్ గారు కూడా కిమ్స్ హాస్పిటల్లో ఆయన శివైక్యం చెందితే ఆయన బాడీ తీసుకురావడానికి దాసరి నారాయణరావు డబ్బులు ఇచ్చి
ఆ బాడీ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత స్టార్ ప్రొడ్యూసర్ అయినా చివరికి ఏం పరిస్థితి వచ్చింది అది. ఇక తర్వాత దీన్ని ఇది చేయడానికి మా చదలవాడి శ్రీనివాస్ గారు వచ్చారు. చదలవాడి శ్రీనివాస్ గారు కరోనా టైంలో చాలా మందికి అంటే పేస్టింగ్ బాయ్ కానించి, రిప్రజెంటేటివ్ కానించి, ప్రొడ్యూసర్లు కానించి, డిస్ట్రిబ్యూటర్లు కానించి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అకౌంట్‌కి డబ్బులు పంపించారు. డబ్బులు పంపించి వాళ్ళు దేనికి ఇచ్చేస్తున్నారో చేసుకోండి. మళ్ళా 24 క్రాఫ్ట్‌లో ప్రతి యూనియన్‌కి పంపించారు. ఆయన ఎవరు దగ్గర డబ్బులు చందాలుగా గాని, డొనేషన్‌లు గాని తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో, ఆయన సేవా దృక్పథంతో చేశారు. ఆయన ఎన్నో పెద్ద పెద్ద స్టార్ సినిమాలు చేయగలిగే పరిస్థితిలో ఉండి కూడా చిన్న సినిమాలు చేస్తే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీకి మంచి లాభం వస్తుంది అని చెప్పి దాని మూలంగా ఆయనకి ఎంతో కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా ఆయన టెంబర్ డిపోలో కష్టపడి ఆ టెంబర్ కట్ చేస్తుంటే ఆ కట్ చేస్తున్న పౌడర్ కూడా నెత్తి మీద పడినా కూడా ఆ శ్రమ నుంచి వచ్చిన డబ్బులతో ఇండస్ట్రీకి ఆయన ఖర్చు పెట్టి చేసే ఆ వ్యక్తి ద్వారా ఇవాళ ఇది ఓపెన్ అవటం అనేది డెఫినెట్ గా ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటేనే వీళ్ళకి స్వాగతం చెబితేనే ఈ కళామ తల్లి నిరంతరాయంగా ఇది కొనసాగుతుంది. ఈ కళామ తల్లి వెళ్ళేవాళ్ళు వెళ్తా ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సక్సెస్ పర్సెంటేజ్ 5-8% అయినా ఈ కళామ తల్లికి తగ్గేది లేదు. సో ఇంకెప్పుడన్నా చేస్తే కంపల్సరీ ప్రతి సినిమాలో చేసినా ప్రతి దీంట్లో చేసినా మీరు నటుడుగా మీరు ఒక పాత్ర కంపల్సరీ ఇవ్వండి. మస్ట్ గా చూడండి. థ్యాంక్ యూ. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా ఐఓటీటీ ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.